హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను నా టీమ్ మెంబర్స్తో పాట్లక్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము అకాడమిక్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద డేలో ఇలా సెలబ్రేట్ చేస్తామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ అనుకొని అవి చేసుకొని వచ్చామన్నమాట. మేమైతే 45 మెంబర్స్ వరకు దీన్ని తినేసేయచ్చు అలా తీసుకొచ్చామండి. ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్, అంటే టోటల్ మెంబర్స్ ఎందరు ఉన్నారు వాళ్ళందరికీ ఫుడ్ ఎంత అవసరం అవుతుందో చూసుకుని దాన్ని బేస్ చేసుకుని మేము ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకుని వచ్చాము. అలాగే ఏమేమి ఐటమ్స్ కావాలి, రైస్ ఎంతమంది కుక్ చేయాలి, తర్వాత వచ్చేసి స్వీట్స్ ఏంటి, అందులో కర్రీస్ ఏంటి, ఇప్పుడు చపాతీ చేసాము, చపాతీలోకి కుర్మా ఎవరు చేయాలి, అలాగే డ్రింక్స్, మనం తీసుకునేటటువంటి ఫుడ్కి కావాల్సినటువంటి ప్లేట్స్, గ్లాసెస్, స్పెషల్లీ పాల తాలికలు, ఇవన్నీ కూడా మేము చేసుకొని వచ్చామండి. చికెను, ఇప్పుడు రైస్ తీసుకొచ్చారు కదండి, రైస్ 4 మెంబర్స్ తీసుకొచ్చాము. మనకి 45 మెంబర్స్ వరకు వచ్చేలా చేయాలి కదా, సో దానికోసం ఎంత రైస్ అయితే మనకి సరిపోతుందో అంతమందికి మేము ఇచ్చామండి దీన్ని. అయితే రైస్లు కూడా నార్మల్ రైస్ వద్దు, బాస్మతి రైస్తోనే చేసుకుని రావాలని చెప్పి కండిషను. అందరూ అలాగే ప్రిపేర్ చేసుకొని వచ్చారు. నెక్స్ట్ చికెన్ ఫ్రైస్, అలాగే గోంగూర, దాల్చా, నెక్స్ట్ చపాతీ, గారెలు, చపాతీలోకి పన్నీర్ కుర్మా, పొటాటో పన్నీర్ కుర్మా చేసుకొని వచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే మేమందరం లంచ్ తిన్న తర్వాత ఆ కుర్మా మా దగ్గరకు వచ్చింది. చపాతీలోకి చికెన్తోనే తినేసాం మేము. నెక్స్ట్ స్పెషల్గా మాకు డిష్ ఏంటంటే పాల తాలికలు. ఎర్లీ మార్నింగ్ పాపం 4కి లేచి మా టీం మెంబర్ వాళ్ళ అత్తయ్య ప్రిపేర్ చేసి ఫ్రెష్గా అట్లా పాలు తీసి యానిమల్స్ నుంచి తీస్తారు కదండి, ఆ పాలతో కాచి ఇందులో యాడ్ చేసి చేశారండి. అందులోకి పప్పు, నెయ్యి కూడా తీసుకొచ్చారు. అలాగే కిళ్ళి కూడా తెప్పించుకున్నాము, డ్రింక్స్ తెప్పించుకున్నాము, గులాబ్ జామును, పాల తాలికలు స్వీట్ అండి. దాంతోపాటు ఇంకొక టీం మెంబర్ ఏంటంటే పన్నీర్ జిలేబీ కూడా తీసుకొచ్చారండి తను. ఇవన్నీ మేము పెట్టుకొని ఒక సర్కిల్లో కూర్చొని మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. అలాగే 1 అకాడమిక్ ఇయర్లో మిక్స్డ్ ఎమోషన్స్. ఒక డే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ వల్ల చాలా హ్యాపీగా ఉండొచ్చు. కొన్ని డేస్ మనం ఎగ్జిక్యూట్ చేసిన స్టూడెంట్ దాకా రీచ్ అవ్వనప్పుడు కొంచెం లో మోడ్లో ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఎమోషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ, అలాగే ఒకవైపు అందరూ లంచ్ చేస్తున్నారు, మరొక వైపు మేము పెరుగు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాము. ఎందుకంటే మార్నింగ్ పెరుగు చట్నీ చేస్తే అది మనం తినే టైంకి పాడైపోతుంది కదా, సో అందుకని ఎప్పుడైతే లంచ్ చేస్తూ ఉన్నామో అప్పుడు ప్రిపేర్ చేసాము. తర్వాత చాలా ఫొటోస్ తీసుకున్నాము, డిఫరెంట్ పోజెస్లో ఫొటోస్ తీసుకున్నాము. అలాగే